అన్నం పిసుక్కో మెత్తగా. మన పరిస్థితి ఎలా ఉందంటే అమ్మాయిల పరిస్థితి ఇంకెలా ఉందో అదని చూద్దాం. ఫుడ్ ఎలా ఉంది? ఇది మెస్లో ఫుడ్ లాగా లేదు, మెస్డప్ ఫుడ్ లాగా ఉంది. చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది సరిగ్గా వంట చేయడం రాకపోతే మంచి మొగుడు రాడు అని. ఇప్పుడు ఈ ఫుడ్ తింటుంటే అర్థమవుతుంది వంట చేయడం ఎంత ఇంపార్టెంటో అని. నువ్వేంటి అలా చూస్తూ ఉంటే తినలేవు, చూడకుండా తినే అంతే. నాకు వద్దిది, నేను ఉపవాసం ఉంటా. తినాలనిపించినా తినకపోవడాన్ని ఉపవాసం అంటారే. తినబుద్ధి కానప్పుడు తినకపోవడానికి కాదు, తిను. హోటల్ ఫుడ్ ఎవరైనా తింటారు, ఆలోచించకుండా హాస్టల్ ఫుడ్ తింటాడు చూడు, వాడు గొప్పోడు, వాడే గొప్ప. గురు రా. పద. ఎక్కడికన్నా? వాష్రూమ్కి. మీరు వెళ్ళరండి, నాకు రావట్లేదు. మాకు రావట్లేదు కానీ పోసుకోవాలి. రాకుండా ఎలా పోసుకుంటారన్నా? దా పద. ఏంటో అర్థం అవరిల్లు అసలు. ఏంటి పొట్ట బాగా టైట్ అయిపోయింది, వాష్రూమ్ వెళ్ళొద్దాం. ఎక్కడికి రా? వాష్రూమ్ కన్నా. రేయ్ సార్ ఎక్కడికి? సార్ వాష్రూమ్కి వెళ్ళొస్తా సార్. వాష్రూమా? హో పోసుకోవడానికా? లంచ్ బ్రేకే అరగంటే కదా అయ్యింది, అప్పుడే? సార్ టైంకి రావడానికి అదేమైనా యూటీలో న్యూసా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది సార్ మన దేశంలో ట్రైన్లా. ఏంటి సెట్ అయ్యారా? సార్ లారీ టైర్ ఎక్కించి చొక్కించేస్తాను. కూర్చో కూర్చో. లాస్ట్ టైం మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు అడల్ట్ డైపర్స్ చూశాను భయ్యా. అడల్ట్స్కి డైపర్స్ ఎందుకు అనుకున్నాను, ఇప్పుడు అర్థం అవుతుంది. హ్యావ్ ఫన్. పొట్ట పగిలిపోయేలా ఉందిరా. బా బోర్ కొడుతుంది భయ్యా, నైట్ సినిమాకి వెళ్దాం. పోసుకోవడానికి పంపించబోతే ఆపుకుని కూర్చున్నావు, నువ్వు సినిమాకి వెళ్తావా? ఈ ఆఫీస్లోంచి బయటకు వెళ్ళాలంటే గార్డ్కి బాస్ సైన్ చేసిన స్లిప్ అయిన ఇవ్వాలి, మంచిగా టిప్ అయిన ఇవ్వాలి. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఎంటర్టైన్మెంట్ కావాలా? సాయంత్రం దాకా వెయిట్ చేయి. అవునా? అయితే ఓకే. నీ బాగుందా? రేయ్ పడుకోకు, చూడు. సినిమా అంటే బాహుబలి చూపిస్తారు అనుకున్నా, ఇక్కడ మన బలి చేస్తారు అనుకోలేదు భయ్యా. ఇక్కడ అంతేరా, బయట అర్జున్ రెడ్డి రిలీజ్ అయిందనుకో, ఇక్కడ చెన్నకేశ్వర రెడ్డి. బయట RX-100 రిలీజ్ అయిందనుకో, ఇక్కడ ఆదిత్య 369. బయట ఏ పందెం కూడా రిలీజ్ అయింది, పాండురంగం హత్య చేసాడు చూడు. అసలు టూరింగ్ టాకీస్ అంతరించిపోయాయని చెప్పింది ఎవరే? అసలు గూగుల్లో సెర్చ్ చేసినా ఇలాంటి సినిమాలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు. వీళ్ళెక్కడి నుంచి తవి తవి తీస్తున్నారో. వీళ్ళంతా ఏంటి భయ్యా ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు? ఒరే, ఏ ఆహారం దొరకనోడికి పులిహోరే మహాప్రసాదం అని చెప్పారు రా పెద్దలు. కరెక్ట్. పెద్దలంటే ఎవరు? మన సీనియర్లే కదా. అలే. రే సినిమా చూడండి, మాట్లాడుకోకండి. పాండురంగుడు, ఈ సినిమా చూస్తే మీ పాపలన్నీ కరిగిపోతాయి. ఏంటి ఆఫీస్లో చేరిన పాపం కూడా? సెటైర్లా సినిమా చూడు. అబ్బా పొద్దున్నుంచి టార్చర్ అన్నా, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సరే అన్నా, గుడ్ నైట్. రేయ్ మనోడుగా కాట్ని. ఇదిగో కాటనా? నాకెందుకు? రే నీకు అర్థం కావట్లే, ఇప్పుడు కాటన్ పెట్టుకో, రేపు పొద్దున బాగుపడి. నాకు అలవట్లేదన్నా, లేదు. టైం అయిపోయిందా? ధీరజ్ దా. కాటన్ టైం అయింది అప్పుడే. లేపు. ఏ శివ, కాటన్ పెట్టుకోరా. వదిలే, ఆడు మందేమి వినేలా లేడు, వదిలే. భయ్యా భయ్యా, డోర్ కొడుతున్నారు ఎవరు? పొద్దుటేదో గోల.